ఎలా ఉంది పరిపాలన అంటే ఇప్పుడిప్పుడే మధ్యతరగతి ప్రజల మీద ఉన్న కొన్ని భారాలు తప్పి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో కింద స్థాయి వర్గాలు అయితే కొంచెం ఆనందపడే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ముందుగా చెత్త పన్ను తీసేశారు. జనం నుంచి పిండే వాటి మీద ఆయన ఉక్కుపాదం మోపారు. చెత్త పన్ను తీసేశారు. చెత్త పన్ను తీసేసి వాళ్ళకి ఒక విధంగా విముక్తి కలిగించారు. అలాగే వాళ్ళు ఇప్పుడు ఏదైతే 100 గజాల స్థలం ఏదైతే ఉన్నాయో ఆ స్థలంలో ఇల్లులు కట్టుకునే వాటికి 100 గజాల స్థలంలో ఇల్లు ప్లానింగ్ లేకుండా కట్టుకోవడం అవకాశం మీరు ఏ ఖర్చు లేకుండా ఖర్చు తగ్గించే విధంగా ఆయన ప్లాన్ చేసే అవకాశం ఉండడం చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే ముందుగా మధ్యతరగతి ప్రజలు అనేవాళ్ళు ఇల్లు కట్టుకోవడం సొంత ఇంటి కళ అనేది ప్రతి మధ్యతరగతి ఉంటుంది. వాడికి చాలా గొప్ప అవకాశం ఇచ్చినట్టు అయింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు అనేవాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అంటే ముందుగా ఇక్కడ యువత కానివ్వండి, మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, సామాన్య ప్రజలు వీటి వల్ల కొంతవరకు ఊరట కలుగుతుంది గతంతో పోల్చుకుంటే. రాష్ట్రంలో ఓట్లు గతంలో ఎలా ఉన్నాయి? సరే, ఇప్పుడు గతంతో పోల్చుకుంటే మొన్న సంక్రాంతిలో మనకు ఉదాహరణ. గత సంక్రాంతికి వచ్చినప్పుడు ఎవరైనా సరే మనకి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ముందు రోడ్లు మనకి వీడియోలు తీసి వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇలా ఉంది పరిస్థితి, వీటిలో మేము ఎలా రాగలం. కొంతమంది ఒక సంవత్సరం అయితే దాదాపు వాళ్ళు ఆ రోడ్లు బాగలేని పరిస్థితులు వాళ్ళు పండగలకు ఊర్లు రావడం కూడా మానేసిన పరిస్థితి. ఈసారి మనం గమనిస్తే ఈసారి ఏదైతే పండగలకి పక్క రాష్ట్రం నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాతం పెరిగింది కూడా. అది మనం తేటతెల్లం అయింది కూడా. మనకు పత్రికల్లో కానివ్వండి, మేటర్లు చాలా వరకు న్యూస్లో కానీ చాలా మంది జనం. ఎందువల్ల కేవలం ఆ రోడ్లు అనేది ముందు ముఖ్యంగా చాలా వరకు బాగు చేసి వాటిని ఒక విధంగా ఒక మంచి రహదారులు గుంతల నిర్మాణం బాగానే చేశారు. చేయడం వల్ల మన పండుగలు వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వచ్చారు. గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడం అంటే ఇప్పుడు రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన రాత్రి పొద్దున్నే చేసేది కాదు కదా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎవరైతే రాళ్ళు వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 5 ఏళ్ల కాలం గడిచిన తర్వాత కూడా గత ముఖ్యమంత్రి గారు ఎన్ని హామీలను తొంగలో తొక్కబెట్టి ఎన్ని మాటలను పక్కతో పట్టించి ఆయన మరి 5 ఏళ్ల పాలన ఆయన ఎలా చేశారో వీళ్ళు గమనించాలి. అలాగే ఇప్పుడు వచ్చి మీరు 7 నెలల కాలంలోనే ఇచ్చిన 100 హామీలో 1000 హామీలు అమలైపోవాలంటే 5 నెలలు 7 నెలలు అవ్వవు కదా. అది ఏ నాయకుడు దేశంలో ఎవరో చేయలేని పని. అది చేస్తారు, నిదానం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది రాష్ట్రం అప్పులు పాలైపోయిన దాన్ని తీసుకొచ్చి ముందు ఒక గాడిలో పెట్టి ఆ గాడి నుంచి పెట్టిన తర్వాత కదా ఒకటి ఆల్రెడీ ఆయన ఇప్పుడు పెన్షన్ల విధంగా ఆయన ఒక మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు పెన్షన్. అలాగే ఇల్లు నిలబెట్టుకున్నాడు. యువతకి ఉద్యోగాల దగ్గర చూస్తున్నాడు. రేపు మార్చి నుంచి ఎప్పటి నుంచి తల్లికి వందన ఏదో కూడా మొదలు పెట్టబోతున్నారు. తీసుకుంటున్నారు. 7 నెలల కాలంలో కూడా జరగాల్సిన ఆయన చేయాల్సిన ఒప్పుకున్నందుకు చేస్తున్నారు. మిగతాటి కొంత టైం పట్టింది. అది మనం గమనించాలి. ఇప్పుడు అమ్మఒడి అని చెప్పని గతంలో 15,000 ప్రకటించి ఆయన ఏం చేశాడు? సంవత్సరానికి 1000 చెప్పులు తగ్గుకుంటూ వచ్చి మేనమామకు 1000 ఇచ్చాం అనుకోండి, దొడ్లు కలగడానికి 1000 ఇచ్చాం అనుకున్నాడు. వెంటనే అమలు పరిచాడు. ఆయన ఏమన్నా 2019 ప్రమాణం చేసినాడు. జనవరి 2020 అమ్మఒడి ఆయన ప్రకటించాడు. ఏం చేశాడు? సంవత్సరానికి 1000 తగ్గించుకుంటూ పోయాడు. అంతేగా ఆయన చెప్పింది ఏం చేయలేదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన వెంటనే కుర్చీ ఎక్కిన వెంటనే మీకు అన్ని నెరవేర్చేస్తాను ఏ నాయకుడు చేయలేదు. కాబట్టి దాన్ని గమనించుకోవాలి. కొంతమంది పరిపాలన బాగుందండి. చంద్రబాబు వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా సమృద్ధిగా నిస్వార్థంగా పనిచేస్తుందని మా విశ్వాసం ఉంది. ఏం చేయట్లేదని వైసీపీ అంటున్నారు. ఏమండి 10లో 1 చేస్తారు, 9 చేయలేదంటారు. అది మామూలే. మంచోడు అంటారు, చెడ్డోడే మంచోడు అంటారు. ఈ కాలం అటువంటిది. మీరు చూశారు కదా గత ప్రభుత్వంలో జగన్ గారు ఏమేమి చేశారో అన్ని బట్టబయలు అవుతున్నాయి. అదే విధంగా అదే దారిలో పోతే చంద్రబాబు గారు కూడా నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరాలు గెలవరండి. ఇప్పుడు మంచి మార్కులు నడుస్తున్నారు. దానికి తోడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నదండలు ఉన్నాయి. సార్, ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? ఇప్పుడు రోడ్లు బాగా ఉన్నాయండి. ఎక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, లేకపోతే కూలిపోయిన బ్రిడ్జిలు కూడా కట్టిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ ముందు రోజు ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెన్షన్ అది అదే రోజు ఇవ్వడం మంచిదండి. వాళ్ళు ఫస్ట్ తారీఖు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అంటే కొంచెం నిరాశ పడతారు. ఫస్ట్ తారీఖు వచ్చిందని సంతోషంగా తీసుకుంటున్నారు. అంటే ఈ రోజు అన్నం క్యాంటీన్లు పెట్టడం ఎలా ఉంది? పర్వాలేదండి. సామాన్య మానవుడికి రిక్షా తొక్కున్నాడు కూడా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంకా తినలేనా వద్దనుకున్నాడు వాళ్ళని ఎవరేం చేయలేరు. ప్రస్తుతానికి చంద్రబాబు హయాంలో ఈ అన్న క్యాంటీన్ బాగా నడుస్తుందని నా విశ్వాసం. అంటే ఇప్పుడు ఇంటి పన్ను 100 గజాలు ఉన్న దానికి ప్లానింగ్ లేకపోయినా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదేనండి. అది యాక్చువల్ గా 105 గజాలు 100 దాటితేనే ప్లాన్ కావాలండి. ఈ ప్లాన్ కావాలంటే బ్యాంక్ లోన్ పెట్టుకోవడానికే ప్లాన్ అవసరం. సామాన్యంగా 50 గజాలు 60 గజాలు కట్టుకునే దానికి పెద్ద అవకాశం లేదండి. కట్టుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు అవకాశం ఇచ్చారు కాబట్టి కట్టుకుంటానికి కొన్ని ప్రజలు కూడా సంతోషిస్తారండి. ఈ రోజు చెత్త పన్ను తీసేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చెత్త పన్ను అది తీసేయడం మంచిదేనండి. అందరికి ఇబ్బంది లేదు. కార్మికులు మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా. వాళ్ళకి జీతాలు బాగా అందుతున్నాయి బ్రహ్మాండంగా. వరదలు వచ్చినా ఏమొచ్చినా కాలం నిండిపోయినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి ఏం డోకా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు కరెక్ట్ గా జీతాలు పడటం ఎలా అనిపిస్తుంది? బాగానే పడుతున్నాయి, కరెక్ట్ గా పడుతున్నాయండి. గతంలో పెండింగ్ లో ఉన్నాయండి 2-3 నెలలు. ఎవరా ఇప్పుడు దేనికైనా డబ్బు గురించే కదా సార్ పని చేస్తుందరే. సరైన టైంకి రాకపోతే పసులు ఉండవలసింది కదా. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్వాలేదు.